హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. వీరందరికీ ఇన్‌కమ్ టాక్స్ లేదనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్‌లో ఊరట. ఒక సమగ్ర విశ్లేషణ. వృద్ధాప్యంలో ముఖ్యంగా 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం చాలామంది సీనియర్ సిటిజన్లకు శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం, బయటకు వెళ్లి సంబంధిత కార్యాలయాలను సంప్రదించడంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు వారిని మరింత కలవరపెడతాయి. ఈ వాస్తవ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు వెసులుబాటు కల్పించేందుకు ఒక ముఖ్యమైన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇది వారికి గొప్ప ఊరటనిచ్చే అంశము. కొత్త నిబంధన ప్రకారం మరియు దాని నేపథ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గత బడ్జెట్‌లో ప్రకటించిన ఈ మార్పు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194 ద్వారా అయితే ఏప్రిల్ 1, 2021 నుండి, అంటే ఆర్థిక సంవత్సరం 2021, 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారంగా నిర్దిష్ట షరతులకు లోబడి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గమనిక, ఇది పన్ను మినహాయింపు కాదండి. చాలామంది ఈ సదుపాయాన్ని ఆదాయపు పన్ను నుండి పూర్తి మినహాయింపుగా అపోహపడుతూ ఉంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఈ నిబంధన కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేసే ప్రక్రియ నుండి మాత్రమే మినహాయింపు ఇస్తుంది. అర్హులైన సీనియర్ సిటిజన్లు ఐటీఆర్ ఫైల్ చేయవలసిన శ్రమ, సమయం మరియు వృధా వ్యయం నుండి ఉపశమనం పొందుతారు. మరి వారికి పన్ను బాధ్యత ఉంటే దానిని తప్పనిసరిగా చెల్లించాల్సే ఉంటుంది. సో, రిటర్న్స్ ఒక్కటి దాఖలు చేయడంలో మినహాయింపు ఉంటుంది గానీ, పన్ను పడేవాళ్ళు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. మరి అదెలా జరుగుతుంది? రిటర్న్సే మనం దాఖలు చేయం గదా! అంటే దానికో మార్గం ఉందండి. సో, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ మినహాయింపు నిజంగా ఒక వరం. ఎందుకంటే బయటకెళ్ళి ట్రెజరీ కార్యాలయాలకు లేదా పన్ను సలహాదారుల వద్దకు వెళ్ళాల్సిన అవసరం తప్పుతుంది. ఎండలో ప్రతికూల వాతావరణంలో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఐటీఆర్ ఫైలింగ్ కోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్లను సేకరించి వాటిని అర్థం చేసుకొని ఫైల్ చేసే క్లిష్టమైన ప్రక్రియ నుండి విముక్తి లభిస్తుంది. వారి ఆరోగ్యం దృష్ట్యా ఇది చాలా ప్రయోజనకరమైనది. మరి పన్ను చెల్లింపు ఎలా జరుగుతుంది? మనం ఒకవేళ పన్ను పరిధిలోకి వచ్చేవారు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే పన్ను ఎలా కడతారంటే ఇప్పుడు చూద్దాం. అసలైన సీనియర్ సిటిజన్లు తరపున వారికి పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం చెల్లిస్తున్న నిర్దిష్ట బ్యాంక్ ఏదైతే ఉంటుందో వారి యొక్క బ్యాంకు, పెన్షనర్ బ్యాంకు ఈ బాధ్యతను తీసుకుంటుందనమాట. అంటే రిటర్న్స్ ఆ బ్యాంకు ఫైల్ చేసుకుంటుందనమాట. అందుకోసం మనం ఏం చేయాలనేది చూద్దాము. ఈ బ్యాంకు సదరు సీనియర్ సిటిజన్ వార్షిక ఆదాయాన్ని, అంటే పెన్షన్ మరియు అందే బ్యాంకులోని డిపాజిట్ల పైన, వడ్డీ రేట్ల పైన, ఒకవేళ మనకి ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఉండి అదే బ్యాంకులో ఉంటే, వేరే బ్యాంకులో ఉంటే మళ్ళీ ఇది మనకు సాధ్యపడదు. మనము ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. కాబట్టి అదే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం అంతా ట్రాన్సాక్షన్ మొత్తం ఒకే బ్యాంకులో ఉన్నట్లయితే ఈ యొక్క ఉపశమనం లభిస్తుందనమాట మనకి. దానికి కూడా మనం ఏం చేయాలనేది చూద్దాము. సో, బ్యాంకు సదరు సీనియర్ సిటిజన్ యొక్క వార్షిక ఆదాయము మరియు ఏవైనా ఉన్నట్లయితే ఎఫ్‌డీల పైన వడ్డీ అన్నిటిని కలిపి లెక్కిస్తుంది. వర్తించే పన్ను స్లాబ్‌ల ప్రకారం అనుమతించదగిన తగ్గింపులను పరిగణలోకి తీసుకొని తుది పన్ను బాధ్యతనైతే నిర్ధారిస్తుంది. ఈ పన్ను మొత్తాన్ని ఆహ్, టీడీఎస్, టాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ రూపంలో వారి ఖాతా నుండి మినహాయించి ప్రభుత్వానికి జమ చేస్తుంది. కాబట్టి సీనియర్ సిటిజన్ పన్ను బాధ్యత నెరవేరుతుంది. కానీ వారు విడిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఎవరికి ఎవ ఈ మినహాయింపుకు అర్హులెవరు? షరతులేంటి అంటే, ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు పొందాలంటే సీనియర్ సిటిజన్లకు ఈ క్రింది షరతులన్నిటిని తప్పనిసరిగా పాటించాలి. ఇందులో మొదటిది వయస్సు. గత ఆర్థిక సంవత్సరంలో సీనియర్ సిటిజన్ వయస్సు 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. రెండవది నివాస స్థితి. వారు గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ నివాసి అయి ఉండాలి. అంటే రెసిడెంట్ ఆఫ్ ఇండియన్. ఆదాయపు వనరులు, సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వచ్చేసి వారి కేవలం పెన్షన్ ఆదాయం మరియు వారి
ఆహ్, ఏ బ్యాంక్‌లో అయితే పెన్షన్ ఖాతా కలిగి ఉంటారో అదే బ్యాంక్‌లో ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు సేవింగ్స్ గానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే ఆ వడ్డీ ఆదాయం మాత్రం కలిగే ఉండాలి. ఉదాహరణకు ప్రభుత్వ పెన్షన్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, ఈపీఎస్ పెన్షన్ మరియు అదే బ్యాంక్‌లో ఉన్నటువంటి సేవింగ్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ ఇవన్నీ ఒకే బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఉంటే పెన్షన్ ఏ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందో వడ్డీ కూడా అదే ఆహ్, ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీలు ఇవన్నీ కూడా అదే బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉండాలి. అలాంటప్పుడే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. డిక్లరేషన్ సీనియర్ సిటిజన్ తమ పెన్షన్ మరియు వడ్డీ ఆదాయం వస్తున్న నిర్దిష్ట బ్యాంకుకు నిర్దేశిత ఫార్మాట్‌లో ఫార్మ్ 12 ఒక డిక్లరేషన్ సమర్పించాలి. ఈ డిక్లరేషన్‌లో వారు తమ ఆదాయ వివరాలు, అనుమతించదగిన తగ్గింపులు, రిడక్షన్స్ అండర్ చాప్టర్ ఆహ్, 4 ఉదాహరణకు సెక్షన్ 80సి, 80డి మొదలైనవి మరియు సెక్షన్ 87 కింద లభించే రీబేట్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ మనకు బ్యాంక్‌లో అడిగితే వాళ్ళే చెప్తారనమాట. సో, మనకు సోర్స్ అంతా కూడా ఒకే బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండాలి. ఏమైనా వచ్చేవి అన్నీ కూడా ఒకే బ్యాంక్ నుంచి వస్తూ ఉంటే అప్పుడు ఇది మనకు సాధ్యపడుతుంది. ఒక బ్యాంక్‌లో పెన్షన్ తీసుకుంటూ వేరొక బ్యాంక్‌లో డిపాజిట్లు పొందుతున్న వారైతే ఈ మినహాయింపుకు అనర్హులవుతారు. వాళ్ళు సెపరేట్‌గా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, పెన్షన్ మరియు నిర్దిష్ట బ్యాంకులోని వడ్డీ కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉదాహరణకు ఇంటి అద్దె, వ్యాపార ఆదాయము, వృత్తిపరమైన ఆదాయము, మూలధన లాభాలు, డివిడెండ్ ఆదాయం మొదలైనవి ఉన్నవారు అర్హులు కారు. 75 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా అర్హులు కారు. వీరికి సాధారణ సీనియర్ సిటిజన్లకు వర్తించే నియమాలే వర్తిస్తాయి. నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐస్‌కు ఈ సదుపాయానికి అర్హులు కారు. మరి ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది అంటే ఫార్మ్ 12 సమర్పణ. అర్హులైన సీనియర్ సిటిజన్ ప్రతి సంవత్సరం తమ నిర్దిష్ట బ్యాంకుకు ఫార్మ్ 12ను సమర్పించాలి. రెండోది ఆదాయం లెక్కింపు. ఈ డిక్లరేషన్ ఆధారంగా బ్యాంకు వారి మొత్తం ఆదాయాన్ని అంటే పెన్షన్ ప్లస్ వడ్డీ లెక్కిస్తుంది. పన్ను లెక్కింపు. ఫార్మ్ 12లో పేర్కొన్న తగ్గింపులు మరియు రీబేట్‌ను పరిగణలోకి తీసుకొని బ్యాంకు తుది పన్ను బాధ్యతను లెక్కిస్తుంది. నాలుగోది టీడీఎస్ మినహాయింపు మరియు జమ. లెక్కించిన పన్ను మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతా నుండి టీడీఎస్ రూపంలో మినహాయించి ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఐదోది ఐటీఆర్ ఫైలింగ్ నుండి మినహాయింపు. బ్యాంకు ఈ విధంగా టీడీఎస్ చేసిన తర్వాత సదరు సిటిజన్ విడిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవలసిన అవసరం లేదు. ఫార్మ్ 12 అంటే ఏమిటి? ఇది ఒక డిక్లరేషన్ పత్రం. దీని ద్వారా సీనియర్ సిటిజన్ తమకు కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకు నుండి వడ్డీ ఆదాయం తప్ప వేరే ఏ ఇతర ఆదాయ మార్గాలు లేవని మరియు ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపుకు అవసరమైన అన్ని షరతులను పాటిస్తున్నామని బ్యాంకుకు ధృవీకరిస్తారు. సో, ఇందులో వారి పాన్, ఆధార్ వివరాలు, ఆదాయ వివరాలు, పెట్టుబడి వివరాలు అన్నీ పొందుపరచాలి. ముఖ్యమైన అంశాలు. ఈ సదుపాయం ఆర్థిక సంవత్సరం 2021, 22 నుండి అమల్లో ఉంది. సో, ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే సీనియర్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బ్యాంకును సంప్రదించి ఫార్మ్ 12ను సకాలంలో సంప్రదించడం చాలా ముఖ్యము. సో, ఇలా చేస్తే మీరేమి దాఖలు చేయాల్సిన పని లేదు. అవన్నీ కూడా బ్యాంక్ చూసుకుంటుందనమాట. ట్యాక్స్ కట్ అయితే అవుతుంది. ట్యాక్స్ పరిధిలోకి రాని వారికి కట్ అవ్వదు. అంతే తేడా. ఇక షరతులను జాగ్రత్త అర్థం చేసుకోవడం ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అధికారులను లేదా పన్ను సలహాదారులను సంప్రదించడం మంచిది. మరొకసారి ఇది పన్ను మినహాయింపు నుండి పన్ను చెల్లింపు నుండి మినహాయింపు కాదండి. కేవలం ఐటీఆర్ దాఖలు చేసే ప్రక్రియ నుండి మాత్రమే మినహాయింపు అని గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ కాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కూడా కొద్దిగా క్లిష్టమైన పరిస్థితే. అంటే అవన్నీ మనకి సరిగ్గా అర్థం కావు. సో, బ్యాంక్ సైడ్ నుంచి అవన్నీ గూడా అప్లికబుల్ చేసుకుంటారనమాట. ఈ సదుపాయం వయసు పైబడిన మన సీనియర్ సిటిజన్‌లకు కొంతవరకు సాంకేతిక మరియు పరిపాలనాపరమైన భారాన్ని తగ్గించి, వారి జీవితాలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడిన ప్రక్రియగా అయితే పేర్కొనడం జరిగింది. అర్హులైన వారు ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు.